నిర్గమకాండము 16వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము, మా మీద సనుగుకొననేలా అనిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించటంలో, దేవునిని ఆరాధన చేయటంలో 6 రకాల శత్రువులు మనకు ఎదురవుతున్నారు మన జీవితాల్లో. మొదటి శత్రువు ఎవరంటే సన్నుగుడు. చెప్పండి అందరూ, సన్నుగుడు. ప్రియ దేవుని సంగమా, అడవిలో ఒక నైటింగేల్ అనేటువంటి పక్షి ఉందంట. ఆ పక్షి చెట్టు మీద ఉంది, కింద ఒక గొర్రె పక్షితో మాట్లాడుతుందంట. రాత్రి నువ్వు ఎందుకు పాట పాడలేదు అని గొర్రె అడిగిందంట. అడిగినప్పుడు అందంట, నా గొంతుకు బాగోలేదు, నాకు పాడదామని అనుకున్న కప్పలో శబ్దం నాకు వినపడింది, నక్కల కూతలు వినపడినాయి, గనుకనే నేను పాడలేకపోయానని నైటింగేల్ పక్షి గొర్రెతో అన్నప్పుడు గొర్రె అందంట, నీ మధురమైన స్వరంతో వినాలని అడివంతా చూస్తుంది, నువ్వు చక్కగా రాగం పాడుతున్నప్పుడు అడివంతా నిశ్శబ్దం అయిపోయి వింటుంది, నీవు పాడలేదు కనుకనే నక్కలు కప్పలు అరుస్తూ ప్రారంభించాయి అని ఈ యొక్క గొర్రె మాట్లాడిందంట. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడిచ్చినటువంటి స్వరముతో మనం దేవుడిని స్తుతించకపోతే, దేవుడిచ్చిన బలాన్ని దేవుని కొరకు మనం వాడకపోతే, మనము మన స్తుతులు దేవునికి ఒక ఇష్టమైనటువంటి కార్యం మన స్తుతి. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడై ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు మన దేవుడు. మనల్ని ప్రభు ఎందుకు చేసుకున్నాడంటే కేవలము నీతో సహవాసం చేయటానికి. ఆమేన్. నీతో సహవాసం చేయటానికి. దేవుడైనటువంటి యెహోవా ఆదామును చేసింది ఎందుకంటే 6 రోజులు సృష్టించేశాడు ఆయన. భూమిని, సూర్య చంద్ర నక్షత్రాలు, రకరకాల పక్షులు, చెట్లు చేసిన తర్వాత 6వ రోజు మనిషిని చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. 7వ రోజు ఆయన విశ్రమించాడట. గనుక మనిషికి 7వ రోజు ఆదివారం మొదటి రోజు. మనకు మొదటి రోజు ఏదంటే ఆదివారం మనకు మొదటి రోజు, అది దేవునికి విశ్రాంతి రోజు. గనుక దేవుడైన యెహోవా ఆ యొక్క ఏదేను అనే పిలువబడే పరదేశంలోనికి వచ్చి, పరిశుద్ధమైన స్థలంలోనికి వచ్చి ఆదాముతో ప్రతిరోజు మాట్లాడేవాడట. దేవునికి ఉన్నటువంటి ఆశ ఏంటంటే సహవాసం చేయాలి. సృష్టితో సహవాసం ఆయనకి ఇష్టం. అంటే సృష్టితో ఆయన సహవాసం ఏం చేయలేడు. ఎవరితో సహవాసం చేస్తాడంటే నీతో నాతో సహవాసం చేస్తాడు. నిన్ను నన్ను చేసిన దేవుణ్ణి నేను ఏం చేయాలంటే నీ నోటితో స్తుతించమని ఆయన కోరుకుంటున్నాడు. స్తుతుల బలులు మనం ఇవ్వాలి. గనుక ప్రియ దేవుని పిల్లలారా, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాడి నిట్టూర్పులు విని, వారి ప్రార్థనలు విని దేవుడైన యెహోవా అంటున్నాడు, నేను మీ మొర విన్నాను, మీ నిట్టూర్పులు విన్నాను, గనుక నేను మిమ్మల్ని విడిపించబోతున్నాను. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి ఆయన విడిపిస్తాడంటే ఎప్పుడైతే మనం ప్రభువుని స్తుతిస్తామో, ఎప్పుడైతే మనం ప్రభువుని గణపరుస్తామో, ఎప్పుడైతే ప్రభునామాన్ని హెచ్చిస్తామో, మన బంధకముల నుండి ప్రభు మనల్ని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. మన ఇరుకుల నుండి ప్రభు విడిపిస్తాడు. ఇబ్బందుల నుండి ప్రభు విడిపిస్తాడు. సమస్యల నుండి ప్రభు విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. రోగమా ప్రభుని స్తుతించాలి, అప్పులా ప్రభుని స్తుతించాలి, వేదనలా ప్రభుని స్తుతించాలి. ఎందుకంటే స్తుతి నిమిత్తమే దేవుడు మనల్ని చేసుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు వారంటండి, ఇశ్రాయేలు ప్రజలు ఎలీం అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. అక్కడ దేవుడు వారికి ఆహారాన్ని చూపించాడు, నీటిని చూపించాడు. కానీ వారు ఏం చేశారంటే తృప్తి చెందలా.
ఐగుప్తులో ఉన్నటువంటి ఆలోచనలు, అక్కడ తిన్న మాంసం వారికి గుర్తొచ్చింది. వెంటనే వారు వండుకునేటువంటి వంటల కాడు ఉండి ఏం చేస్తున్నారంటే సనుగు కొన్నారట. సనుగు కొన్నప్పుడు దేవుడైన యెహోవా వారు సనుగుడు విన్నాడట. దేవునికి స్తోత్రం. ఎక్కడొచ్చింది వీళ్ళకి సమస్య అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నీటి కాడ సమస్య రాలా, వస్త్రాల కాడ సమస్య రాలా, తిండి కాడ వచ్చింది సమస్య. ఈ తిండిని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సనుగుడు ప్రారంభించాడు. అక్కడ ఉన్న మాంసం ఇక్కడ లేదు, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ లేవు అని సనుక్కున్నప్పుడు మోషేకి బాధ కలిగి అంటున్నాడు, యెహోవా మీద మీరు సనిగి సనుగులను ఆయన వినిచున్నాడు. హల్లెలూయా. ఉదయమున ప్రియ దేవుని పిల్లలరా, దేవుడు నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, భార్య బిడ్డలను ఇచ్చాడు, ఈరోజు వస్త్రాలు ఇచ్చాడు, 4 పూట్ల తినడానికి ఇచ్చాడు, ఒక ఇల్లు ఇచ్చాడు, అయినా నువ్వు సనుగుతున్నావు. ఇక నీ సనుగుడు ఆపు. దేవునికి స్తోత్రం. నీ సనుగుడు వింటున్నాడు. నీ సనుగుడు, నా సనుగుడు దేవుడు వింటాడు. కనుక అక్కడ మోషే అంటున్నాడు, ఏమంటున్నాడంటే, యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూసేదరు. మేము ఏ పార్టీ వారము మా మీద సనగనేలా. దేవుని స్తోత్రం. దైవజనుడైన మోషే మీద సనుగుతున్నప్పుడు అంటున్నాడు, నేను ఏ పార్టీ వారిని? నేను ఆహారాన్ని ఇచ్చేవాడినా? మిమ్మల్ని కనాను నడిపించేవాడిని నేనా? దేవుడే వాగ్దానం ఇచ్చి మిమ్మల్ని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి కనాను నడిపించే మధ్యలో కార్యక్రమంలో 40 సంవత్సరాల్లో వీరు సనుగుళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినాయి. చాలామందిని దేవుడు మొత్తాడు. యవనస్తులు చనిపోయారు. అనేక మంది మీదకి తెగుళ్ళు వచ్చినాయి, వైరస్లు వచ్చినాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ జీవిత జర్నీలో 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు మీ ప్రయాణములో పరమ కనాన్ అనేటువంటి పరలోక పట్టణానికి మనం వెళ్ళబోతున్నాం. ఈ ప్రయాణంలో మీరు సనుగుతున్నారేమో. ఈ జీవితంలో దేవుడిచ్చినటువంటి భార్య బిడ్డలను బట్టి నువ్వు సంతోషించు. నీకు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి దేవుని స్తుతించు. నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుని గణపరచు. నీకు ఇచ్చిన భార్యను బట్టి నువ్వు దేవుని స్తుతించు. నీకు ఇచ్చిన బిడ్డలను బట్టి దేవుని స్తుతించు. నీకు ఇచ్చినటువంటి సంఘాన్ని బట్టి దేవుని స్తుతించు. నీకు ఇచ్చినటువంటి సేవకుని బట్టి ప్రభువుని స్తుతించు. నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రభువుని స్తుతించు. నీకు ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి ప్రభువుని స్తుతించు. నీకు ఇచ్చిన పంటను బట్టి ప్రభువుని స్తుతించు. నీకు ఇచ్చినటువంటి సకల ఐశ్వర్యం కొరకు ప్రభువుని ఘనముగా మీరు స్తుతించేవారిగా ఉండాలి. ముద్దు పప్పలు లేకుండా చేపలు కొట్టండి అమ్మా. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకి లేపి స్తోత్రం చెప్పాలి. దేవుని సన్నిధిలో యాక్టివ్గా ఉండాలి. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. దేవునికి స్తోత్రం. మీరు అందరూ నా పిల్లలు, తిడతానికి నాకు అధికారం ఉంది. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పాలి. 2 చేతులు లేపాలి. దేవుని స్తుతించాలి. దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు కనాను. హల్లెలూయా. ఈ జీవిత యాత్రలో జీవితకాలము నువ్వు స్తుతించేవాడిగా ఉందువుగాక. నీకు బాగోపోయినా, అనారోగ్యంగా ఉన్నా, మంచం మీద ఉన్నా ఒక్క మాట చెప్పు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. నువ్వు స్తుతిస్తే నీ ఇంటిలోకి అనారోగ్యం రాదు. నువ్వు స్తుతిస్తే నీ ఇంటిలోకి మరణం రాదు. నీవు స్తుతిస్తే నీకు యాక్సిడెంట్ అవ్వదు. హల్లెలూయా. 2 చేతులు పైకి లేపి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లారా, ఒక రోజట బెంగళూరు నుంచి ఒక ఏసీ కారు వస్తుందంట. హైదరాబాదు రావాలా కారు. ప్రయాణంలో ఏం జరిగిందంటే యాక్సిడెంట్ జరిగింది బస్సుకి. అది అన్ని టీవీల్లో వచ్చింది. ఆ బస్సు ఫైర్ అయిపోయింది. దాంట్లో సుమారుగా చాలామంది కాలిపోయారు, సజీవ సమాధి అయిపోయారు, కాలిపోయారు. అయితే ఒకే ఒక వ్యక్తి బ్రతికున్నాడట. ఆ వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తూ అడుగుతున్నారట, నీవు బ్రతకడానికి కారణం ఏంటి అంటే అతను అంటున్నాడంట, ఈ సమయము 3 గంటలైంది. 3 గంటల టైంలో నా భార్య మోకరించి దేవుని స్తుతిస్తూ ఉంటుంది. గనుకనే నేను బ్రతికి ఉన్నాను. ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే కేవలం నా భార్య ప్రార్థన చెప్తున్నాడట. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఉదయాన్నే లేచి ప్రభుని స్తుతించండి. ప్రభు నామాన్ని గణపరచండి. ప్రభుని హెచ్చించండి. ఆయన కొనియాడండి. హల్లెలూయా. నీకు వచ్చి రాని ప్రార్థనతో దేవుని స్తుతించు. నీ దేవుడిని గణపరచు. నీ స్వరం బాగానే ఉంది. నీ స్వరం కోయిల స్వరం. హల్లెలూయా. నువ్వు నైటింగేలేగా పాడగలుగుతావు. నువ్వు కప్పవ కాదు. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు కప్పలు కాదు. హల్లెలూయా. మీరు నక్కలు కాదు. దేవునికి స్తోత్రం. ఉదయకాలంలో కాకులు స్తుతిస్తున్నాయి, పక్షులు స్తుతిస్తున్నాయి. సమస్తమైనటువంటి సృష్టి దేవుని స్తుతిస్తుండగా ఆయన రూపంలో చేయబడిన నీవు నేను ప్రభుని స్తుతించుదుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతుల పైకి లేపి స్తోత్రం చెప్పాలి.
దేవుని స్తుతించాలి. కనుక ఇశ్రాయేలు ప్రజలు సనుగుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. కనుక వారు దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా అంటున్నాడు, రేపు ఉదయమున మీరు దేవుని యెహోవా మహిమను చూచెదరు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత సనిగినాగిన దేవుడు ఏమంటున్నాడంటే రేపు మీరు దేవుని మహిమను చూస్తారు. ఆమెను చెప్పండి. సనిగిన వారిని కూడా ప్రభు ప్రేమించే దేవుడై ఉన్నాడు. గట్టిగా ఆమెను చెప్పాలి. రేపు మీరు దేవుని మహిమను చూడబోతున్నారు. జాతకి ఇక్కడ ఒక ప్రత్యక్షత ఉందని గమనించండి. అక్కడ ఏం రాశాడంటే 6 రోజులు మీకు నేను మన్నాను ఇవ్వబోతున్నాను. ఈ మన్నా ఎక్కడి నుంచి వస్తుందంటే పరలోకం నుంచి కురుస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే పైనుండి సహాయం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని పిల్లలారా, ఏలియా ఒక్కడే ఒంటరివాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇటు అటు ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. 450 మంది బయలు ప్రవక్తలు, ఐశ్వర్యదేవి ప్రవక్తలు ఉన్నారు. ఒక్కడే ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ ప్రార్థన విని దేవుడు రాకపోతే ఏలియాని ఎన్ని ముక్కలు చేసేవారు, ఎన్ని రకాలుగా చంపేవారు. కానీ ఏలియా ప్రార్థిస్తుండగా దేవుడైన యెహోవా పైనుండి శక్తిని పంపించాడు, పైనుండి అగ్నిని పంపించాడు, పైనుండి ఆయన ఆత్మను పంపించాడు. ఆయన ఆత్మ దిగి వచ్చి ఆ బలిపీఠాన్ని కాల్చింది. ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రం. ఆయన పైనుండి అద్భుతం చేసే దేవుడు, ఆయన సహాయాన్ని పంపించే దేవుడు, సుడిగాలి చేత ఏలియాని తీసుకెళ్ళిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, శూన్యంలో మన్నా కురిపించినటువంటి దేవుడు, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా అంటున్నాడు 6 రోజులు మీకు నేను ఆహారాన్ని ఇస్తున్నా. 6 రోజులు వారు ఏం చేశారంటే మన్నాను పోగు చేసుకుని ప్రతిరోజు ఏనాటి భత్యం ఆనాటికి ఇచ్చాడండి దేవుడు. ఆమెను చెప్పండి. ఏనాటి భత్యం ఆనాటికి ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చాలామంది కుటుంబాల్లో రేపటి గురించి ఆలోచిస్తారు. హల్లెలూయా. రేపటి గురించి ఆలోచిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక బాలికంట బూట్లు కొనట్లేదని అమ్మని నాన్నని బాగా ఇబ్బంది పెడుతుందంట. చాలా పేదోళ్ళలో. ఈ పేదవారు బూట్లు కొనలేని స్థితిలో ఉన్నారు. అప్పుడు తల్లి అందంట, అమ్మ నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు ఇస్తాడు అంటే వినలేదు. చాలా పేచీ పెట్టిందట. ఆ పిల్ల వెళ్తా ఉండగా స్కూల్కి వెళ్తుంటే ఒక కుంటివాడు కనపడ్డాడంట, 2 కాళ్ళు లేనివాడు. అతడు ఏం చేస్తాడంటే ఒక బండి మీద తోటకూర ములక్కాళ్ళు అన్నీ అమ్ముకుంటున్నాడట. ఎప్పుడైతే ఆ కుంటివాడిని చూసిందో వెంటనే హృదయంలో దుఃఖం వచ్చిందంట. ప్రభువా, నీవైతే నాకు కాళ్ళు ఇచ్చావు, ఆయన కాళ్ళు లేకపోయినా నిన్ను సంతోషంగా స్తుతిస్తున్నాడు కనుక నేను కూడా నిన్ను స్తుతిస్తాను. బూట్లు లేకపోయినా నీవు ఉన్న స్థితిలోనే ప్రభుని స్తుతించాలి. నీకు కలిగిన దాన్ని బట్టే ప్రభుని స్తుతించాలి. 6 రోజులు వారికి దేవుడు ఏనాటి భత్యం ఆనాటికి ఇచ్చాడు. చాలామంది జీవితాల్లో ఏ రోజు కూలి ఆ రోజే ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకు మీరు భయపడవలసిన పనేమీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం భయపడవలసిన పనేమీ లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని పోషించడానికి చాలిన దేవుడు, సమర్థుడైన దేవుడు. గనుక ఉదయము వారికి ప్రతిరోజు మన్నా, సాయంకాలం ఉదయం వారికి సరిపోయింది. అయితే 6వ రోజు ఏం చెప్పాడంటే ఆయన, మీరు 2 రోజులకి సరిపడగా ఆ రోజు కూర్చుకోండి. శనివారం ఏమన్నాడు ఆయన, 2 రోజులకి సరిపడినంత మీరు కూర్చుకోండి. అంటే ఆదివారం మీరు ఏ పని చేయకూడదు. ఎందుకనగా ఆదివారం పరిశుద్ధమైన దినము, అది ఆరాధించేటువంటి దినము, అది పరిశుద్ధుడు అయినటువంటి యెహోవా దేవుడిని మనం ఆరాధన చేయడానికి దేవుడైన యెహోవా ఏర్పాటు చేసిన దినము ఈ ఆదివారము. కనుక ఆదివారము ప్రియ దేవుని బిడ్డలారా, వారికి దేవుడు 1 రోజు ముందే ఆహారం ఇచ్చాడు. 6వ దినమున వారు ఒక్కొక్కరికి 2 ఓమెర్ల చొప్పున 2 ఓమెర్లు చొప్పున రెండంతలుగా ఆహారము కూర్చుకొనినప్పుడు, చాలు తల్లి, 2 అంతలుగా శనివారం ఆయన ఇచ్చాడట. దేవుని స్తోత్రం. దయచేసి ఆదివారం మీరు ప్రాకులాడొద్దు. ఆదివారం ఏదో వస్తుందని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఆదివారం మీకు శనివారమే ప్రభు ఇచ్చే దేవుడై ఉన్నాడు. శనివారం ఆ కూలిస్తాడు మీకు. ఆదివారాలు ఫంక్షన్లు పెట్టుకోవద్దు దయచేసి. ఆదివారాలు మెమోరియల్ సర్వీసులు పెట్టుకోవద్దు. ఆదివారాలు మెచ్యూర్ ఫంక్షన్లు పెట్టుకోవద్దు. ఏది ఆ రోజు మనం చేయకూడదు. ఎందుకంటే అది పరిశుద్ధమైన దినము, అది దేవుని దినము. గట్టిగా మేము చెప్పండి. ఆదివారం ఎవరిదండి? మన దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయనను పరిశుద్ధ సన్నిధిలో ఆచరించాలి, ఆరాధన చేయాలి. గనుకనే దేవుడు ఏనాటి భత్యం ఆనాటికి ఇచ్చాడు. శనివారం ఏం చేశాడంటే 2 ఓమేర్లు ఇచ్చాడట. డబుల్ బ్లెస్సింగ్ ఇచ్చేసాడు. ఎందుకంటే మీరు ఆదివారం కష్టపడక్కర్లా,
కూర్చుకో అక్కర్లేదు. ఎందుకంటే దేవుడు అంత గొప్ప దేవుడు మన దేవుడు. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, మొదటి శత్రువు సనుగుడు. సంఖ్యాకాండం 14:27. నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను. ఇశ్రాయేలీలు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను వినియున్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. చాలమ్మా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడైన యెహోవా అంటున్నాడు, మోషేతో అహరోనుతో మాట్లాడుతూ ఇలాగ అంటున్నాడు, నాకు విరోధముగా సనుగుచుండు ఈ సనుగుడు చెడ్డ మాటలను నేనెంతవరకు సహింపవలెను. ఇశ్రాయేలీలు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను వినియున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. దయచేసి ప్రియ దేవుని పిల్లలారా, నా పిల్లలారా, దయచేసి మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నాను, మీరు ఇంటిలో సనుక్కోవద్దు. దైవజనుడి మీద సనిగితే నా మీద సనిగినట్టు కాదు, నాకు ఏ నష్టం ఉండదో. డైరెక్ట్గా మీరు ఎవరితో పెట్టుకుంటున్నారంటే దేవునితో పెట్టుకుంటున్నారు. కనుక దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు, వారి సనుగుళ్ళు నేను విన్నాను, వారి యొక్క మూలుగులు నేను విన్నాను. నాకు విరోధముగా వారు ఏం చేస్తున్నారట, సనుగుతున్నారట. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత దేవుడు పోషించిన, ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చిన మనిషికి ఉన్నటువంటి జబ్బు ఏంటంటే సనుగుడు. ఉదాహరణకు తల్లింటికి వెళ్తారనుకోండి, నువ్వేం పెట్టావంటారు. తండ్రి ఇంటికి వచ్చాడానికి మాకేమి ఇచ్చేవంటారు. అలా అనకూడదు. దేవుని స్తోత్రం. వాళ్ళు కలిగిందే నీకు ఇస్తారు, వారికి ఉన్నదే నీకు పెడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు సనుగుడు అనేది విడిచిపెట్టండి. నీకు పెళ్లి చేయటమే గొప్ప కార్యం. దేవునికి స్తోత్రం. నీకు దేవుడు భార్యని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, ఈరోజు మంచి దైవజనుడిని ఇచ్చాడు, మంచి సంఘాన్ని ఇచ్చాడు. అందును బట్టి నువ్వు దేవుడిని స్తుతించి ఘనపరచాలి. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన వింటాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ఆయన మహిమను ప్రజలకు చూపించే దేవుడే. ఆయన మహిమను మనకి చూపించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. చూడండి లూకా సువార్త 5:30 ఒక మాట ఉంది. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోను పాపులతోను మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. గట్టిగా చాలమ్మ దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి మీద సనిగారండి వీళ్ళు? యేసు ప్రభు మీద సనిగారు. అమ్మ వింటున్నారా వాక్యం? యేసు ప్రభు మీద ఎవరు సనిగారు? పరిసయ్యులు, శాస్త్రులు. ఆయన బీదల కొరకు, రోగుల కొరకు, బలహీనుల కొరకు, ఈ లోకంలో విడవబడిన వారి కొరకు, వ్యభిచారుల కొరకు, పాపుల కొరకు దేవుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన పేరు ఏంటి? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. పాపుల కొరకు వచ్చాడు ఆయన. పరిసయ్యులు, శాస్త్రులు ఏమంటున్నారంటే ఆయన మీద సనుక్కుంటున్నారట. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, అందుకనే యేసుక్రీస్తు ప్రభుకి ప్రధానమైన శత్రులుగా మారింది ఎవరంటే పరిసయ్యులు, శాస్త్రులే. ఆయన సిలువ వేయటానికి కారణం వారే. ఎందుకంటే వారి హృదయాల్లో నానిపోయి ఉంది సనుగుడు అనేటువంటి ఈ యొక్క జబ్బు. గనుక ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని మీద కానీ ఈ లోకం మీద కానీ మనము దేవుడు మనకిచ్చిన స్థితుల గురించి కానీ ఎన్నడూ కూడా సనిగేవారిగా మనం ఉండకూడదు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు అదే అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యంలో రాయబడిన మాట, అట్టి జనము ఏ జనము? ఆ జనము చదువు నాన్న, పైన కూడా చదువు. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను. అమ్మ అందరు చెప్పండి, మనం ఎవరి మధ్యలో ఉంటున్నామంట? అందరు చెప్పాలి మాట, చదువు తల్లి. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య. రెండు చేతుల పైకి లేసి సాధన చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళా చదువు తల్లి, త్వరగా చదవాలి. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య. ఎవరి మధ్యలో మనం ఉంటున్నామంటండి? ఒకటి మూర్ఖులు, రెండోది వక్రజనం. వక్రం అంటే సక్రంగా ఉండడాడు. దేవుని స్తోత్రం. వాడి జీన్స్లోనే ఉండదు సక్రం. ఒక పని చెప్తే సక్రంగా చేయలేరు వాళ్ళు. వారి గురించి అంటున్నామట. ఏమని? మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను. ఎలా ఉండాలంట మనం? మూర్ఖమైన వక్ర జనం మధ్యలో ఎలా ఉండాలంట మనం? నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులుగా మారాలంట. చప్పలు కొట్టండి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్తా అంటున్నాడు,
నిరపరాధులను, ప్రియ దేవుని పిల్లలారా, నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని, ఏం మానాలంటండి? సనుగుడును, సంశయం అంటే అనుమానాలు మాని సమస్త కార్యములను దేవుని కార్యములను చేయండి. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఏదన్నా దేవుని కార్యం చేద్దామంటే సనుగుడు ముందు ఉంటుంది. మనకంటే ముందు సనుగుడు. అది ఎందుకండి, ఇది ఎందుకండి, అదేంటండి, ఇదేంటండి, ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే వక్రమైన మాటలు వస్తాయి. కనుక ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు హెచ్చరిస్తూ అంటున్నాడు, మీరు దేవుని పిల్లలై ఉండాలంటే వాటి నుండి మీరు ఏమై ఉండాలి? వేరై ఉండండి. హల్లెలూయా. అటువంటి మాట్లాడే వారిని మీరు ఏం చేయాలంటే ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి, లేకపోతే పరిచర్య ముందుకు వెళ్ళదు. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు గనుక వారితో అన్నాడు పౌలు గారు, కంటిన్యూ చేయమ్మా. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. హల్లెలూయా చెప్తామా? మనందరినీ దేవుడు దేంతో పోలుస్తున్నాడు తెలుసండి? జ్యోతులతో పోలుస్తున్నాడు. ఈ వక్ర జనం మధ్య అనిత్యులు, నింద, ప్రియదేవుని బిడ్డలారా, అన్నిటి మీద సనుగేటువంటి వారి మధ్యలో మీరు ఎలా ఉండాలంటే ఒక జ్యోతి, ఆ లైట్ వెళ్ళే మారాలట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే వెలుగు వస్తుందో అక్కడ చీకటి అనేది ఏమైపోద్దంటే దూరం అయిపోద్దండి. అందుకే అంటాడు యేసు ప్రభు, నేను లోకానికి వెలుగై ఉన్నాను. హల్లెలూయా. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. చెప్పండి పక్కన వెళ్తా, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. నీవు లోకానికి ఉప్పై ఉన్నావు. ఈరోజు జాన్సన్ గారు ఉప్పు వేయకపోతే రుచి ఉండదు. దేవునికి స్తోత్రం. అల్లే చెప్తామా? మన శరీరంలో ఉప్పు ఉందా లేదా? ఉప్పు లేకపోతే నువ్వు చచ్చినట్టే. బీపీ లేదు, ఇక్కడ బీపీ డౌన్ అయిపోద్ది. మన శరీరంలో కూడా ఏముండాలి? మన లోకానికి ఏమై ఉండాలి? రుచికరముగా మారుదుముగాక. హల్లెలూయా. ఉప్పును బట్టేనంట కూర సువాసన వస్తుందంట. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ లాజిక్ మీకు తెలియదు చాలామందికి. దేవునికి స్తోత్రం. ఉప్పును బట్టి ఏమొస్తుందంటండి? మంచి వాసన రావాలంటే ఉప్పు పడాలంట కరెక్ట్గా. దేవునికి స్తోత్రం. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. మీరు పరిమళ వాసనగా మారబోతున్నారు. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని పిల్లలారా, ఫిలిప్పీ పత్రిక 4:11 పౌలు గారు అంటున్నాడు, కొదువు కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ సంతృప్తి కలగ నేర్చుకొని ఉన్నాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నాను. ఆమె చెప్పండి. కొంతమందికి రేగు షెడ్ ఉండొచ్చు, కొంతమందికి ఇల్లే లేకపోవచ్చు, కొంతమందికి డూప్లెక్స్ ఇల్లు ఉండొచ్చు, కొంతమందికి 2 ఇల్లులు ఉండొచ్చు. నువ్వే స్థితిలో ఉన్నా నీవు ప్రభుని స్తుతించేదానిగా మారాలి. గట్టిగా 2 చేతులు పైకి లేపి నువ్వు అలా స్తుతిస్తే దేవుడు నీకు ఇల్లు ఇస్తాడు. నువ్వు అలా స్తుతిస్తే నిన్ను గణపరుస్తాడు దేవుడు. పౌలు గారికి 200 కోట్లకు ఆస్తిపరుడండి. పౌలు గారికి ఏమీ లేదు. అనేక మార్లు వస్త్రహీనతలో ఉన్నాడు, ఉపద్రవాల్లో ఉన్నాడు, వాడ ప్రయాణాల్లో ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడు. కనుక అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిని బట్టి నిన్ను నేను సంతృప్తి కలిగి ఉంటాను. అందుకని ఈ పాటను బట్టి చక్క పాట రాశాడు A.R. స్టీవెన్సన్ గారు రాశాడు పాట. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకై బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, అలా కొట్టండి. ఏమున్నా లేకున్నా నీ కొరకై బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. ప్రైజ్ ది లార్డ్.
పౌలు గారు అంటండి చెరసాల్లో కూడా దేవుణ్ణి స్తుతించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇప్పుడు ఈ స్థితిలో కరెంటు పోయిందంటే మనం స్తుతిస్తామా? అయ్యగారు ఎప్పుడు వదిలేస్తారో వెళ్ళిపోదాం అనుకుంటాం. ఎందుకంటే చెమట పట్టేస్తుంది, మనకు ఉండలేం. కానీ చెరసాలలో పౌలు గారు మధ్యరాత్రి వేళ పౌలు శిలలు స్తుతి చేశారు. పౌలు శిలలు స్తుతి చేయుట వలనగా విడిపోయే బంధకములన్నీయో, పౌలు శిలలు స్తుతి చేయుట వలనగా విడిపోయే బంధకములన్నీయో, మనమింకా స్తుతించదం చెరసాల తెరచదం, మనమింకా స్తుతించదం చెరసాల తెరచదం. ప్రభు దిగి క్రియ చేయగా ఈ దినమే త్రోవ చూపెదం, ప్రభు దిగి క్రియ చేయగా ఈ దినమే త్రోవ చూపెదం. స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభువు యేసు ప్రభువు, నేను స్తుతించి స్తుతించి సంతోషింతును, నేను స్తుతి కొరకై పుట్టి ఉన్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పాలి అందరూ హల్లెలూయా, నోరు తెరిచి హల్లెలూయా హల్లెలూయా. స్తుతుల మధ్యలో యేసు వచ్చిన చాలును, పర్వతాలు మైనం వలె కరుగును. స్తుతుల మధ్యలో యేసు వచ్చిన చాలును, పర్వతాలు మైనం వలె కరుగును. ప్రభు ఇంకా రావాలి కొండలన్నీ కరగాలి, ప్రభు ఇంకా రావాలి కొండలన్నీ కరగాలి. పొగలాగా వెళ్ళిపోవాలి వ్యాధులన్నీ తొలగిపోవాలి, పొగలాగా వెళ్ళిపోవాలి వ్యాధులన్నీ తొలగిపోవాలి. స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభువు యేసు ప్రభువు, నేను స్తుతించి స్తుతించి సంతోషింతును, నేను స్తుతి కొరకై పుట్టి ఉన్నాను. గొల్యాతు స్తుతి వీరిని చేతనే నుదిటిపై కొట్టబడి కూలెను, గొల్యాతు స్తుతి వీరుని చేతనే నుదిటిపై కొట్టబడి కూలెను. సాతాను నెత్తిపై ఈ దినమే కొట్టుటకు, సాతాను నెత్తిపై ఈ దినమే కొట్టుటకు స్తుతి ఆయుధం పట్టుకొందుము, వాడిని త్రొక్కి వేసేదం. స్తుతి ఆయుధం పట్టుకొందుము, వాడిని త్రొక్కి వేసేదం. స్తుతి కొరకే నన్ను చేసెను ప్రభువు యేసు ప్రభువు, నేను స్తుతించి స్తుతించి సంతోషింతును, నేను స్తుతి కొరకై పుట్టి ఉన్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. పాడాలి ఉజ్జయంగా. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి హల్లెలూయా. స్తుతించకుండా మనల్ని పాడు చేసే మొదటి శత్రువు సన్నుగుడు. చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు నీ భర్త వచ్చినంటే సనుగుతున్నావా? సుశీలమ్మ సనుగుతున్నావా? దేవునికి మరి ఇలా అంటున్నా. దేవునికి స్తోత్రం. ఇంటికి వెళ్ళిన వెంటనే సనుగుడు మానేసి ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలంటే, అమ్మా చెప్పండి, ఏం చేయాలా? స్తుతించాలి. హల్లెలూయా. నీ భర్త ఇంటికి వచ్చిన వెంటనే నువ్వేం చేయాలా? ఏం చేయాలా? నా భర్తను నువ్వు క్షేమంగా తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినట్టు నువ్వేం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి అమ్మ. హల్లెలూయా. రెండవ శత్రువు చింతలు. చెప్పండి, ఏంటండి? చింత. ఒక వృద్ధుడంట పెద్ద మూట మోసుకుని వెళ్తున్నాడంట. పరలోకం నుంచి ఒక దేవదూత దిగొచ్చి నువ్వేం మోసుకెళ్తున్నావు అని దేవదూత అడిగారట. మూట ఇప్పి పెట్టాడంట అక్కడ.
పెడితే ఒక మూటలో ఏముందంటే ఈరోజు గురించి చింత ఉందంట. ఆ మూటలో ఏముంది? ఈరోజు గురించి చింతిస్తున్నాడంట. ఆ మూట ఒక భారం ఆయనకి. రెండవది రేపేం జరుగుద్దని చింతిస్తున్నాడంట. అప్పుడు ఆ దేవదూత అందంట, ఈ 2 మూటలు తీసి పడేసి నీ చింతలన్నీ తీర్చి యేసయ్య ఉన్నాడు, వెళ్ళిపో అని చెప్పిందంట. హల్లెలూయా. చాలామంది ఈరోజు గురించి చింతిస్తారు, రేపేం తింటామని చింతిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మీ చింతల యావత్తు నా మీద వెయ్యండి. 1 పేతురు పత్రిక 5:7 మాట రాశాడు. 1 పేతురు పత్రిక 5, చింతించడం బదులు నువ్వేం చేయమంటున్నాడు ఆయన? దేవుణ్ణి స్తుతించు. హల్లెలూయా. చదువు, మైక్లో చదువమ్మా. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అందరు చెప్పండి ఈ మాట నా వెనక, దయచేసి అందరు చెప్పండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మన చింత అంతా ఎవరి మీద వేయాలి? యేసయ్య మీద వేయాలి. ఒకవేళ నువ్వు యేసయ్య మీద వేయకుండా ఈ ముసలోళ్ళగా 2 మూటలు ఎత్తుకున్నావు అనుకో, ఫస్ట్ నువ్వేమవుతావు అంటే నీకు 40 సంవత్సరాలకి 60 సంవత్సరాల వాళ్ళకి ముసలోడు అయిపోతావు, లేకపోతే ముసలమ్మ అయిపోతావు. అప్పటి నుంచి నువ్వు రంగులు వేసుకుంటాం, గోద్రేజ్ రంగులు వేసుకుంటాం మొదలెట్టాలి. ఈయనేమో ఇంకా కుర్రోళ్ళలాగా ఇంకో పెళ్ళికి రెడీ అయిపోతాడు. మీరేం ముసలోళ్ళు అయిపోయి పళ్ళన్నీ ఊడిపోయి మామలు అయిపోతారు. కనుక మీరేం చేయాలంటే మీ చింత యావత్ ఎక్కడ వేయాలి తల్లి? చెప్పండి తల్లి, దేవుని మీద వేసేయండి అమ్మా. నీకు ఎందుకమ్మా బాధ? దేవుడు చెప్తున్నాడు కదా, నీ చింత యావత్తు నా మీద వెయ్యే. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది చింతిస్తూ ఉంటారు. చింతించడం వల్ల ఏమవుతాయంటే బీపీ, షుగర్ అన్నీ పెరిగిపోతూ ఉంటాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో చూడండి చక్కటి మాట ఉంది. మత్తయి సువార్త 6:25లో ఒక మాట రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. మత్తయి సువార్త 6:25. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా? దేవుని గట్టి స్తోత్రం చెప్పండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో కొన్ని లక్షల కోట్ల పక్షులు ఉన్నాయి. మీరు చూస్తున్నారా? పక్షుల్ని చూస్తున్నారా? రోజు పావురాలు ఎగురుతూ ఉంటాయి, ఇక్కడ వెళ్తూ ఉంటాయి, పిచ్చుకలు ఉంటాయి, కొంగలు ఉంటాయి, రకరకాల జంతువులు. ఒక్కోసారి ప్రార్థన 12 గంటలకి నక్కలు కనబడతాయి నాకు. ఒక్కొక్కసారి దేవుని స్తోత్రం, చిన్న నక్కలు కనబడుతుంటాయి, పెద్ద నక్కలు లేవు, చిన్న నక్కలు. దేవునికి స్తోత్రం. వీటన్నిటినీ దేవుడు పోషిస్తానికి అంటున్నాడు ఆయన. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, మనం విత్తుతాము, కోస్తాము, కొట్లలో కూర్చుకుంటాం, ఎఫ్సే గోడౌన్స్లో దాస్తాం. కానీ వాటికి గోడౌన్స్ లేవు, కొట్లు లేవు. మీ పరమ తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఎన్ని లక్షల కోట్ల పక్షులైనా వాటిని దేవుడు పోషిస్తున్నప్పుడు నీవెందుకు నీ వస్త్రము గురించి, నీ తిండి గురించి నువ్వు చింతిస్తావు? హల్లెలూయా. ఎంతకాలం పోషించిన దేవుడు ఇక పోషించడా? నిన్ను ఖచ్చితంగా పోషిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మనం చింతించేది బట్టల గురించి, వస్త్రాల గురించి, ఈ లోక సంబంధమైన వాటి గురించి కాదు. కానీ నీ చింత యావత్తు కూడా దేవుని మీద వేసాయి. ఆమేన్ చెప్పండి. ప్రభువా, నేను పిల్లల్ని ఎలా పెంచాలి నాకు బయలుపరచు, నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో బయలుపరచు, నేను ఈ పంట వేస్తున్నాను ఆయన ఎలాగది వస్తుందో బయలుపరచు, నీవే నన్ను పోషించి నడిపించి సంరక్షించు, నీకు వందనాలు ప్రభువా, చాలు, నీకు స్తోత్రాలు అయినా చాలు. స్తుతించండి దేవుని స్తోత్రం. అలాగ ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. 2 చేతుల పైకి లేపు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని స్తుతించడం నేర్చుకుందాం. ప్రియ దేవుని పిల్లలారా, మరొక మాట చెప్తున్నాను. 6:34 చదువుతాలి. మత్తయి 6:34. రేపటిని గూర్చి చింతింపకుడి. 34.
రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. చాలు తల్లి, దేవునికి స్తోత్రం. రేపటిని గురించి మీరు చింతించదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు అసలు చింత అనేది తెలియదు, పెద్ద చింతించను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే నాకు ఎంత వయసు వచ్చినా రంగు వేయలే నేను. న్యాచురల్ ఎయిర్ ఇది. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు ఏ పెద్ద ప్రాబ్లమ్స్ కంప్లైంట్స్ ఏమి లేవు. శుభ్రంగా నా పని ఏదో నేను చేసుకుని వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. మీరెందుకమ్మా చిన్న వయసులో తల మెరిసిపోవటం, ఈ మెరిసిపోవటం, మీరు ఎందుకు ఇంత చింతిస్తున్నారు? ఈరోజు ప్రవచనం చెప్తున్నాను మీకు. మీ చింత యావత్తు దేవుని మీద వేయండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. కల్వరి సిలువలో వేయండి. మీ చింతలు తీసేవాడు, తీర్చేవాడు ఆయన మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. కొట్టు చప్పట్లో. ఉద్యోగంగా ఈ రోజుతో నీ చింతలు బయటికి వెళ్ళిపోవాలి. నీ సమస్య నీ కుటుంబాన్ని విడవాలి. నీకున్న దరిద్రం నిన్ను విడిచి వెళ్ళిపోవాలి. మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను. నాకున్న ఎవడు వెళ్ళిపోయినా నువ్వు చింతించొద్దు. నన్ను విడిచిపోయినాను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను విడువలేదు యేసయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను విడువలేదు దేవుడు. సురేష్, అనిల్ చెప్పు. ఎంత మంచి దేవుడవే యేసయ్యా. ఉద్యోగంగా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. యవనస్తులు కొట్టాలి రెండు చేతులు. ఉద్యోగంగా నీకున్న చింత పోతుందా బయటికి? నీకున్న ఇబ్బంది, నీకున్న ఇరుకు, నీకున్న సమస్య, నీకున్న రోగము, వ్యాధి, బలహీనతలు, సైతాను క్రియలు బయటికి వెళ్ళిపోతాయి. గ్లోరీ. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. రిబా శందర బలరదిరి అవరదియా రికా బాబా బాబా బాబా. గ్లోరీ. నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. బలో క్రీస్తు మహారాజుకి, జై. రాజుల రాజుకి, జై. ప్రభువుల ప్రభువుకి. జై. మీలో చింత ఉంది. నాకు ఒక చింత ఉంది. అప్పులనే చింత ఉంది. రోగం అనే చింత ఉంది. మనవరాల వివాహం అనే చింత, మనవకండి సీరియస్గా చెప్తున్నాను. మనవరాళ్ళు అనేటువంటి చింత ఉంది. నా పిల్లల ఎడ్యుకేషన్ గురించి చింత ఉంది అన్న వాళ్ళు మాత్రం లేచి నిలబడండి. ఇక వాక్యం అవలా. నేను ఈ విషయంలో దుఃఖపడుతున్నాను, చింత ఉంది నా హృదయంలో అన్న వాళ్ళు మాత్రం లేవండి. నేను ప్రవచిస్తున్నాను, దేవుడు 3 నెలల్లో అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ దేన బిడ్డలు నాయన, వారి చింతల నిమిత్తం నీ సన్నిధిలో మొరపెడుతుండగా, చింతలన్నీ తీర్చే దేవుడు నీ ఒక్కడవే. నీ వాగ్దానాలన్నీ ఎత్తుపట్టి ప్రార్థన చేస్తున్నాను నాయన. కుటుంబంలో ఎన్నో సమస్యలతో వీరొచ్చారు. ఆదరణ లేక, నెమ్మది లేక, భర్త విషయాలు, కుటుంబ విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, రోగము, బలహీనతలు, ప్రభువా వీరి మీద మూటలు వలె వారిని కృంగదీస్తున్నాయి నాయన.
ఇప్పుడే నీ హస్తము చాపు తండ్రి. వారి చింతలన్నీ తీర్చే ఏకైక దేవుడవు నీవే. ఆ కలువరి సిలువలో మా చింతలన్నీ నీవు మోసావు నాయనా. మా వేదనలు మీరు మోసారు, మా దుఃఖాన్ని మీరు భరించారు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని భక్తుడైన యోహాను అంటున్నాడు. మా పాపము, శాపము, రోగము, చింతలు అన్నీ నువ్వు తీసుకుని వెళ్ళిపోతున్నావు ప్రభువా. ఈరోజు వీరిలో నుండి ఆ చింతలన్నీ తీసివేయబోతున్నావు నాయన. చింతలన్నీ తీసివేయబోతున్నావు. నీ జీవము కలిగిన మాటలు నేను ప్రవచిస్తుండగా, జీవము కలిగినటువంటి మాటలు నేను ప్రవచిస్తుండగా అద్భుతమైనటువంటి కార్యము చేయి ప్రియ తండ్రి అన్నాడు. ఎహెజ్కేలుతో నువ్వు చెప్పావు నాయన. ఎహెజ్కేలుతో నువ్వు చెప్పావు, ఎహెజ్కేలు నువ్వు ప్రవచించు, ఎహెజ్కేలు నువ్వు ప్రవచించు, నేను కార్యం చేస్తానని చెప్పావు. అయ్యా నేను ప్రవచిస్తున్నాను, నీ నామం పేరట నేను ప్రవచిస్తున్నాను. ఈ బిడ్డలు నీకు సాక్షులుగా మారాలయ్యా, నీకు సాక్షులుగా మారాలి ప్రభువా, నీకు సాక్షులుగా మారాలి నాయనా, నీకు సాక్షులుగా మారాలి ప్రభువా, నీకు సాక్షులుగా మారాలి నాయనా. నీకు సాక్షులై ఉందురుగాక, నీకు సాక్షులై ఉందురుగాక, నీకు సాక్షులై ఉందురుగాక. వీరి జీవితాల్లో మీరు కార్యము మొదలు పెట్టినందుకు స్తోత్రమే, కార్యము మొదలు పెట్టినందుకు స్తోత్రమే, ఈరోజు కార్యం మొదలు పెట్టినందుకు స్తోత్రమే. ఓ రిబా షదర బాబా బాబా. దేవుని ఆత్మ బలంగా దిగి ఉండటం నేను చూస్తున్నాను. దేవుని సన్నిధి మిమ్మల్ని కమ్ముకుంది ప్రియబిడ్డలారా. మనల్ని స్తుతించకుండా సాతానుగాడు అడ్డుపడుతున్నాడు. సనుగుడనే సైతాను, చింతనే సైతాను నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుందేమో. దేవుడు ఈరోజు నీకు అభయాన్ని ఇస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. నీ చింతలన్నీ తొలగబోతున్నాయి, నీ చింతలన్నీ తొలగబోతున్నాయి. నీ చింతలు తీసివేసే దేవుడు ఆయన అంటున్నాడు మలాకి 4:2 ప్రకారంగా, ఆయన రెక్కల నీడలో నీకు భద్రత ఉంది, ఆయన రెక్కల నీడలో నీకు భద్రత ఉంది, ఆయన రెక్కల నీడలో నీకు భద్రత ఉంది. దేవుడి మాటలు దీవించునుగా. వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరుచుకున్నారు తండ్రి. రాజా నీ సన్నిధిలో సంతోషం ఉంది, ఆనందం ఉంది నాయన. తండ్రి నీకు వందనాలు నాయన, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు నీ సన్నిధానంలో నీ వాక్యం చేత బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. చింత యావత్తు కూడా నీ మీద వేయమన్నావు నాయన. అవును తండ్రి, ప్రతిదినము చింతించవలసిన వారమై ఉన్నాం తండ్రి. మేము ఎన్నో చింతలు మేము మోస్తున్నాం, మా భారములు వేదనలు అధికముగా ఉన్నాయి తండ్రి. ఈ లోక యాత్రలో మేము ముందుకు సాగటానికి నాయన ప్రతిదీ కూడా ఒక చింతగా మాకు మారిపోతూ ఉంది నాయన. ఈ దినమున మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. బిడ్డలు ఒక చింత అయి ఉన్నారు నాయన, కుటుంబం ఒక చింత అయి ఉంది నాయన, ఆర్థిక సమస్యలు ఒక చింత అయి ఉంది నాయన. ఇటు రీతిగా నాయన మరి ఆరోగ్యము ఒక చింత అయి ఉన్నది నాయన. ఎన్నో చింతలు, భారాలు, బాధ్యతలు, బరువులు మేము మోసుకుంటూ వెళ్తూ ఉండగా ఇదిగో నా ప్రభా మీరు చెప్తూ ఉన్నారు నాయన. అయినా మరి ప్రభా చింత యావత్తు కూడా నా మీద వేయమని మీరు మాట్లాడుతున్నారు ప్రభా. ఈ దినమున మా భారం అంతా కూడా నీ మీద మోపుతూ ఉండగా నాయన మరి ప్రార్థించిన బిడ్డలందరి పట్ల కూడా మీరు అద్భుత కార్యము చేయండి, ఆశ్చర్య కార్యము జరిగించండి. ఏ బిడ్డనైనా వారి హృదయాల్లో చింత కలిగి వేదన కలిగి ఉన్నారో వారికన్నిటినీ, వారి దుఃఖమును, వారి బాధలను తీసివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, సహాయం చేయండి ప్రభా. నీవు తప్ప మాకెవరున్నారు ప్రభా. ఆపద కాలంలో నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసినట్టు మా తండ్రి. ఆపద వచ్చినప్పుడు ఎవరి వద్దకు వెళ్ళలేము కానీ ప్రభా, అయా ఆకాశమందున్న తండ్రివి నాయన నా ఎద్దుకు రమ్మని మీరు సెలవిస్తున్నారు. అయినా ఇదిగో ప్రభా భారం సమస్త భారమును మోస్తున్నటువంటి ప్రజలారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని మీరు సెలవిచ్చారు కదా నాయన. మీ ఎద్దుకు వచ్చి ఉన్నాం ప్రభా, మాకు విశ్రాంతిని, నెమ్మదిని మీరు మాకు దయచేయగలరు దేవుడవు నాయన. నీ వాక్యం మీద మేము నమ్మకి ఉంచి ఉన్నాం, మీ మాటల మీద మేము లక్ష్యం ఉంచి ఉన్నాం. నీ ఉపదేశం మార్గంలో మేము నడవటానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ బోధ యందు మేము ప్రభా నాయన నమ్మిక ఉంచి నాయన ముందుకు సాగుతూ ఉండగా మా జీవితాల్లో ఉన్న ప్రతి చింత మీరు కొట్టివేసి ఆనందము, సంతోషము, శాంతి, సమాధానం మీరు మాకు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను, తల వంచిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి నాయన. ఇదనమున కుటుంబాలుగా నీ సన్నిధిలో మోకరించిన వారిని అయ్యా మీరు కాపాడండి, కృప చూపించండి. జనవరి నెలంతా కూడా కాపాడారు ప్రభా. ఈ ఫిబ్రవరి నెలంతట్లో కూడా నాయన ఈ మొదటి ఆదివారంలో ఇటు రీతిగా నేను స్తుతించడానికి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు దేవానికి వందనాలు. అయ్యా ఈ నెలంతా కూడా కాపాడండి. అలాగే టీవీ కార్యక్రమం సువార్త ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండగా వారిలో ఉన్న చింతలన్నింటినీ కూడా పారద్రోలండి ప్రభా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు అని చెప్పావు నాయన.
అయా ఇదిగో నా ప్రభా మా చింత యావత్తు కూడా నీ మీద వేస్తూ ఉండగా మమ్మల్ని అందరినీ కూడా తేలికమైన హృదయాలతో ఉత్సహించే హృదయాలతో నా ప్రభా నేను ఘనపరిచేటటువంటి ఆత్మతో మమ్మల్ని అందరినీ కూడా నింపి బలపరిచి దీవించమని మా కొరకు త్వరలో రానున్న యేసయ్య నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. తల్లి ప్రేమను మించినదే, లోక ప్రేమను మించినదే. నిన్ను